రోజా సీటు గల్లంతయిందా? పర్వాలేదు. ఎందుకంటే, మనమంతా బాధపడుతున్నాము. లేతే రోజా అభిమానులు బాధపడుతున్నారు. నాబోటి ముసలాళ్ళు కొంచెం ఏమిరా పాపం ఇలా అయిపోయిందనే బాధ ఉంటుంది గానీ, రోజాకేం బాధ లేదు కదా! జగన్మోహన్ రెడ్డి గారు నన్నెప్పుడు కూడా తక్కువగా అంచనా వేయలేదు. జగన్మోహన్ రెడ్డికి నేను ఆత్మను. నా మాట ఎప్పుడూ కాదనడు. ఇత్యాది మాటలు మాట్లాడావు. ఒకవేళ పొరపాటున నాకు నగిరి సీటు ఇవ్వకపోయినప్పుడు కూడా నేను జగన్ మనిషిగానే బతుకుతాను అని ఒక చిలక పలుకులు నిన్నే పలికింది. మరి ఈరోజు రోజాకి సీటు లేదంటున్నారు. దీన్ని ఎలాగా రిసీవ్ చేసుకుంటుందో మనం ఆలోచిద్దాం. అసలు రోజాకి సీటు లేదని ఎందుకు చెప్పాలి? రోజాకి ఇచ్చినటువంటి పదవులేంటి? టూరిజం అండ్ కల్చర్, తర్వాత స్పోర్ట్స్ అథారిటీ. ఇందులో టూరిజం గురించి ఎంత పని చేసింది? కల్చరల్‌గా ఎంతవరకు శ్రద్ధ తీసుకొని జనాల్లో చైతన్యం కలిగించింది? ఇక పోయినట్టయితే స్పోర్ట్స్ అథారిటీగా ఎటువంటి ఒక గణనీయమైన పరిణామాలు తీసుకొచ్చిందో మనం ఆలోచిద్దాం. ఆవిడకి టూరిజం అంటే తెలీదు. టూరిజం అంటే ఏమిటి? ఫ్రీగా బస్సుల్లోను, ట్రైన్‌లోను, కారుల్లోను, ఫ్లైట్‌లో తిరగడం అనుకుంటుంది అంతేగాని టూరిజం అంటే మనకి టూరిజం స్పాట్స్ ఎన్నున్నాయి. దాని మీద మన ఎకనామిక్స్ ఎంత జనరేట్ చేస్తున్నాం. దాని మీద దానికి కావాల్సిన వసతులేమిటి? అంటే స్థల పురాణం చెప్పగలుగుతున్నావా? స్థల ప్రాశస్త్యం కూడా చెప్పగలుగుతున్నావా? నీ తాలూకు మైండ్ ఏంటంటే, ఏడుకొండల వాడికి అక్కడ ముందు మా కొండుంది. మరి ఏడుకొండలో ఏడుకొండల్ని కొట్టేసి అక్కడ భవనాలు అవి నిర్మించారు. మరి తప్పెలాగవుతుంది? అలాగే ఋషికొండ ఉంది. దాన్ని తవ్వేసి కావలసిన భవనాలు నిర్మించుకుంటున్నారు. ఇందులో తప్పేముందని అడిగే మూర్ఖురాలువు నువ్వు. పూర్వం ఎవరో గతంలో అసలు 7 కొండల వాడికి 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలవా అన్నందుకు తునకలైపోయాడు. పోలికలు లేకుండా పోయినాడు. ఇంత మంచితనం కూడా కాకెత్తిపోయినట్టు అయిపోయిందన్నమాట. నువ్వు అలాగే అంటున్నావు నువ్వు. కొండలకి గుండు కొట్టిస్తే పర్వాలేదు. గుండు కొట్టడం కాదు, గుండెకాయ తీసేస్తున్నావు. ఆ శాపం ఊరికే పోతుందా? ఋషుల శాపం. అదో పెద్ద ఆరామం అని తెలుసా నీకు? బౌద్ధారామం అని తెలుసా నీకు? తొట్లకొండ, ఋషికొండ, ఋషులు తపస్సు చేసుకునే స్థలం అని తెలుసా నీకు? అక్కడ మన భీమునిపట్నం బీచ్‌కి ఋషికొండ ఒక చెలియలి కట్ట. అఫ్‌కోర్స్ ఆ పదానికి అర్థం నీకు తెలీదు. ఎందుకంటే చెలియలి కట్ట అంటే సముద్రాన్ని ఆపే ఒక శక్తిని, సముద్రాన్ని ఆపేటువంటి ఒక స్థలాన్ని చెలియల కట్ట అంట. దాని బయటికి రాదు స్థలం, సముద్రం. అటువంటి దాన్ని నువ్వు చాలా సింపుల్‌గా పోల్చేసేవే. దేవుళ్ళందరూ ఉన్నారట, నీ బంగ్లా ఉంటుందా? జగన్ బాబు బంగ్లా. ఎవడు అంటే జగన్ బాబు బంగ్లా అంటే ఎవడి బాబుగా సొమ్మనుకుంటున్నావు? ప్రభుత్వం సొమ్ము అది. రేపు పొద్దున్న తీసుకెళ్ళిపోవడానికి వీలు లేదు. మొత్తం 12 బంగ్లాలు ఉన్నాయి కదా, ఇంకా ఈ బంగ్లా కావాల్సి వచ్చిందా? అరే ఆడ చక్కగా టూరిస్టుల కోసమేమో 7 కోట్లు ఖర్చు పెట్టి ఒక టూరిస్ట్ స్పాటు చక్కగా అందంగా తయారు చేసినట్టయితే ఎవరైనా పర్యాటకులు వచ్చినట్టయితే అక్కడ ఉండాలి. అంటే నువ్వు కన్సర్న్డ్ మినిస్టర్ కనుక ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది. అంటే 7 కోట్లు పెట్టి ఒక టూరిజంకి కోసం కేటాయించినట్టయితే అది ఏటా 5 కోట్ల లాభాన్ని తెస్తుంది. కొంతమందికి ఎంప్లాయ్మెంట్‌ని క్రియేట్ చేసి ఏటా 12 కోట్ల లాభాన్ని తెస్తుంది. దాన్ని కొంత అమౌంట్ కేటాయించి ఆ స్థావరాన్ని పడగొట్టేసి 540 కోట్ల రూపాయలతో ఒక భవనాన్ని నిర్మిస్తున్నావు. ఇది టూరిస్టుల కోసమా, ఎవరి కోసమా అన్నది ముందు తేలుతుంది. ఇది చట్టరీత్యా నేరం. చట్టరీత్యా నేరం కాబట్టే నిన్ను సాగనంపే ముందు అమ్మ, రామ్మ, చెల్లెమ్మ, లేకపోతే అక్కమ్మ ఏదో పెట్టి నువ్వు ప్రారంభించమ్మా అనడంటే నీ మీద ప్రేమ కాదు, నీకు ఊపిరాడకుండా చేయాలన్నటువంటి ఆలోచనతో నేను పెట్టాడనమాట. నీకు తెలియదు అది. అంటే కోస్టల్ ప్రాంతానికి ఒక చట్టం ఉంటుంది, ఒక శాఖ ఉంటుందని తెలియదు నీకు.
అలాగే పర్యావరణ శాఖ అంటూ ఒకటి ఉంటుంది, లీగల్గా ప్రొసీడ్ అవుతుందని తెలియదు నీకు. ఆ మాత్రం తెలియకుండా నువ్వు మినిస్టర్ ఎలాగయ్యావమ్మా? టూరిజమే కాకుండా కల్చరల్ మినిస్టర్ కదా. మన సంస్కృతి ఏమిటి, మన సంప్రదాయం ఏమిటి, ఋషులు తపస్సు చేసిన స్థలం, దానికి అంతకుముందు ఏకచక్రపురము అనే పేరున్నటువంటి స్థలం, ఇవన్నీ నీకు గుర్తుకు రాలేదా? అదేదో స్థలం కనిపించింది కట్టేసుకుందాం అంతే, స్థలం కనిపించేసింది దోసేసుకుందాం అంతే. అంటే ఋషికొండకేమో నువ్వు ఆ, ఏదో గుండు కొట్టించారంటారు, కానీ గుండు కొట్టించడం కాదు, గుండెలు పగలగొట్టారు. కొండకి కూడా ప్రాణం ఉంటుందని నీకు తెలియదు అనుకుంటా బహుశా. ఆ గుండెలు పగలగొట్టారు. ఆ ఉసురు, ఆ ఋషులు తాలూకు ఉసురు ఊరికే పోదు ఎవరికైనా. చూద్దాం, ముందు ముందు చూద్దాం. ఎప్పుడు నువ్వు వచ్చేసావు కదా, మరి తిరుపతి ఇలాంటి గొప్ప దేవుడి దగ్గర ఉన్నదానివి, ఆ తిరుపతి సన్నిధిలో నువ్వేం చేసావో నీ గుండె మీద చెయ్యేసుకొని ఆత్మ పరిశీలన చేసుకుంటే నీకే తెలుస్తుంది. సరే, దేవుళ్ళందరూ కూడా నువ్వు అనుకున్నట్టుగా ఏదో మామూలు రాళ్ళ ముద్దలు కాదు. ఆ రాళ్ళలో ప్రాణధార ఉంటుంది. ఆ ప్రాణాలు ఉంటాయి కాబట్టి దేవుడు తప్పకుండా తన తన పని తన వర్క్ తను చేసుకుంటాడు. తన ఆ, జీవన గమనంలో ఎదురైనటువంటి ఈ అపశృతుల్ని సరిగ్గా సమాధానం చెప్పగలుగుతాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.